హాయ్ ఎవ్రీవన్, చూస్తున్నారుగా ఒక సైడ్ వచ్చేసి ఎగ్జిబిషన్ అండి, ఇంకో సైడ్ వచ్చేసి అండర్ గ్రౌండ్ టన్నెల్ ఫిష్ అక్వేరియం అండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్లో ఉంది. లోపల స్కూబా డైవింగ్ ఉన్నది. అలాగే చిన్న చేప నుంచి పెద్ద చేపల వరకు ఉన్నాయండి. ఇదంతా నేను చిన్నపిల్లల కోసం చూస్తారు కదా అనేసి నా వీడియో చూసే ప్రతి చిన్నవారు చూడటం కోసం నేను ఇట్లాగా స్లో మోషన్లో తీసానండి. నేను ఇదంతా బయట ఉన్నది. ఈ మొత్తం వైల్డ్కి సంబంధించిన యానిమల్స్ అన్నీ కూడా ఉన్నవి. వీడియో నేనే తీసానండి. చూసారు షార్క్ ఎలాగ ఉన్నదో. మొత్తం అంతా నేనే తీసానండి వీడియో. జీనీ చూసారా ఎలా ఉందో. ఇక్కడ నుంచి స్టార్టింగ్ అండి ఫిషెస్. స్మాల్ సైజ్ ఫిషెస్ ఇవి, మరి మీడియం సైజు, మరి స్మాల్ కాదు, మరి బిగ్ కాదు, మీడియం సైజు ఫిషెస్. చూస్తున్నారుగా ఇవి ఎలా ఉన్నాయో, ఆడుతున్నాయి. కిందనేవి కొన్ని రెండు ఉండిపోయినాయండి. పక్కకు వచ్చేసరికి ఇవి పక్క అక్వేరియంలో ఇవి ఏమంటారు, ఇవి చందువ చేపలు అంటారండి. ఇవి మా సైడ్ వచ్చేసి ఎలాగో గుంపుగా ఉన్నాయో పక్కకు సైడ్కి పోతున్నాయి. ఎలా ఆడుతున్నాయో చూసారా. వద్దొద్దు, మాకు ఫోటో తీయొద్దు, వీడియో తీయొద్దు అనేసి గుంపుగా ఎలా సైడ్కి వెళ్ళిపోతున్నాయి. మరీ సిగ్గుపడుతున్నాయి ఈ చేపలు. పక్కన ఇంకో అక్వేరియంలో వచ్చేసి చూసారా ఎలాగా వైట్ చేపలు, బ్లాక్ చేపలు ఎలా కంబైన్డ్గా ఎలా ఆడుతున్నాయో, ఎలా తిరుగుతున్నాయో చూసారా. ఒకటేమో జ్వరం వచ్చినట్టుంది, కింద పడుకుని ఉన్నది. ఎవరూ లేరండి, ఖాళీగా ఉన్నది. అది మాత్రం కదలట్లేదు, అలాగే ఉండిపోయింది. మంచి నిద్దట్లో ఉన్నట్టున్నది. పైన మాత్రం ఈ చేపలు బాగా ఆడుకుంటున్నాయి హుషారుగా. ఇది చూసారా ఎలా తిరుగుతుందో, ఒకదాని వెనకాల ఒకటి. పక్కకు వచ్చేసరికి ఇవి చూసారా కలర్ కాంబోలో చిన్న చేపలండి ఎలా ఆడుతున్నాయో. గోల్డ్ ఫిషెస్ కూడా ఉన్నాయి. గ్రీన్ కలర్ ఉన్నవి, పింక్ కలర్ ఉన్నవి, వైట్ కలర్ ఉన్నవి. చిన్న చిన్న చేపలండి ఇవి. మా సైడ్ వచ్చేసి పిత్తపరుగులు ఏవో అంటారండి. చిన్న చేపలు, చిన్న చిన్న చేపలండి ఎలా ఆడుతున్నాయో. బుడ్డి కలర్ కాంబోలో కలిసిమెలిసి ఎలా ఆడుతున్నాయో చూసారా, గుంపులుగా. పెద్ద చేపలు చిన్న చేపలను తినేస్తాయా అన్నట్టు అలా కొద్దిసేపు చూశాను, కానీ ఏ ఒక్క పెద్ద చేప ఏ చిన్న చేపను కూడా తినలేదండి. ఈ గోల్డెన్ ఫిషెస్ మాత్రం ఒక సైడ్కి వచ్చేసి వాటి గుంపులో అవి ఆడుకుంటున్నాయండి. చూసారుగా ఎలా ఆడుతున్నాయో ఇవన్నీని. చూడండి ఎలా కలిసిమెలిసి అన్నీ ఆడుతున్నాయో. ఇవి బాగా చిన్న చేపలండి. ఇవి కలర్ కాంబోలో వచ్చేవి. ఆ పక్కన మళ్ళీ ఇంకో అక్వేరియంలో ఇది చూడండి ఎలా ఉన్నాయో. ఇందులో కూడా సేమ్ అవే ఫిషెస్, స్మాల్ సైజు, బట్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఫిషెస్ ఎలాగో వచ్చినవి వీటిలోకి. అడపదడప ఎవరెవరో వస్తున్నారో చూసారా, చిన్నపిల్లల్ని తీసుకుని. అది చూసారా, అందులో ఉన్నవి ఇందులో లేవు, ఇందులో ఉన్నవి అందులో లేవు. ఇందులో మాత్రం రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో యాడ్ అయినవి. వైట్ ఫిషెస్ కూడా యాడ్ అయినాయండి, కొంచెం పెద్ద సైజు ఉన్నాయి. ఎలా ఆడుకుంటున్నాయో చూసారుగా. పింక్ కలర్ ఉన్నవి చూసారా, తక్కువగా ఉన్నవి ఇందులోని. బెల్లే ముద్దుగా బెల్లే ఆడుతున్నాయి. ఇది చూసారా ఇక్కడ చేపలన్నీ పైకి వెళ్ళిపోయి ఉన్నాయండి. పైన ఎలా ఆడుతున్నాయో.
ఈ పక్కకు వచ్చేసరికి చూసారా ఎంత పెద్ద సైజులో ఉన్నాయో. ఏయ్ నిన్నెప్పుడో నేను చూసినట్టుందే అన్నట్టు ఎలా చూస్తుందో చూసారా. ఎంతసేపు చూస్తుందో చూసారా, గుర్రుమని చూస్తుంది ఈ చేప. దాంతోనే మాట్లాడతావా, నాతో మాట్లాడవా అన్నట్టు చూసారా ఇది ఎలా చూస్తుందో. ఆ మూడో చూసారా చిన్నది ఎలా చూస్తుందో. నేనేం మాట్లాడినా నాకేం తెలియదు అన్నట్టు ఎలా చూసారా ఎలా పక్కకు పోతుందో. నువ్వు ఇంకా వీడియో తీసి ఇక్కడే ఉంటావా, వెళ్ళవా పక్కకి అన్నట్టు ఎలా చూస్తున్నాయో చూసారా. చూడండి ఎలాగా. ఇది చూడండి రెడ్ కలర్లోవి మిక్సింగ్లో ఉన్నాయండి. ఇవి అన్నీ మిక్సింగ్లో ఉన్నవి. కలర్ ఇది వేసినట్టు ఉన్నాయి కానీ ఇవి ఒరిజినల్ కలర్ అండి. ఇవి చూసావా రెడ్ కలర్ ఎలా వస్తున్నాయో. మిక్సింగ్లో ఉన్నాయండి అన్ని చేపలు ఎలా ఆడుతున్నాయో. కలర్ కాంబోలో ఉన్నవి చేపలు. ఇక్కడ చూసారా ఇవి ఎలా ఆడుతున్నాయో. వైట్ ఫిషెస్ మీడియం సైజులో ఉన్నవి, మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు. ఇది చూడండి ఎలా చూస్తుందో. ఫోటో తీసినావా వీడియో తీసినావా అన్నట్టు ఎలా చూస్తున్నాయో చూసారా. ఇక్కడ చూడండి ఈ వైట్ దాని వెనకాల బ్లాక్ ఫిష్ ఎలా వెళ్తుందో. ఇవి చూడండి ఎలా ఉన్నాయో. ఇవి కొంచెం పెద్ద సైజులో ఉన్నవి, మూత పొడుగ్గా ఉన్నాయి. ఈ వాటరు సముద్రపు వాటర్ అండి. సముద్రపు ఇసుక, సముద్రపు రాళ్ళుని, సముద్రపు చేపలు. ఇవి మట్టగడసలు ఏవో అంటారండి మా సైడ్. ఎలా ఆడుతున్నాయో చూసారా, కొంచెం పెద్ద సైజులో ఉన్నవి. ఈ రెండు చూసారా వాటి సైడ్ కాకుండా ఇవి సెపరేట్గా ఉన్నవి. జీబ్రా చేపలు ప్లస్ మట్టగడిస చేపలు కొంచెం చిన్న సైజు అండి. ముందు వాటికన్నా ఇవి కొంచెం చిన్న సైజు. ఎలా ఆడుతున్నాయో చూసారా. జీబ్రా చేపలు ఇవి మిక్సింగ్లో ఉన్నవి. కింద సముద్రపు రాళ్ళు ఉన్నాయి, గులకరాళ్ళు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో. అదిగోండి కొన్ని అటువైపు కొన్ని ఇటువైపు ఆడుతున్నాయి. ఆ ముందు కొంచెం పెద్ద చేపలు జీబ్రా చేపల కన్నా ఇవి కొన్ని చిన్న జీబ్రా చేపలు. చూసారా ఎలా ఆడుతున్నాయో. మిక్సింగ్ ఉన్నాయండి. జీబ్రా చేపలు ప్లస్ వైట్ చేపలు మిక్సింగ్ ఉన్నాయి. ఎలా ఆడుతున్నాయో చూసారా. ఎలా ఆడుతున్నాయో చూసారు కదా. దగ్గర నుంచి తీసామండి. చూసారా ఎలా ఆడుతున్నాయో. జీబ్రా చేపలు మహా హుషారుగా ఉన్నవి. ఇది చూసారా కొంచెం పెద్ద చేపలండి. ఇవి కేజీలు తినేస్తాయంట పర్ డేకి. చికెన్ మటన్ అన్నీ తినేస్తాయంట ఈ చేపలు. చాలా పెద్దగా ఉన్నాయి కదా. ఇవి కింద పడుకున్నాయండి, నిద్ర వచ్చినట్టున్నాయి. పెద్ద చేపలు మూత పొడుగ్గా ఉన్నవి. చూసారుగా ఎలా ఉన్నాయో. ఇవి మూత పొడుగ్గా ఉన్నాయండి. కొన్ని ఏమో ఆడుతున్నాయి, కొన్ని ఏమో పడుకుని ఉన్నాయి. చూడండి నోరు ఎలా ఆవలిస్తుందో. ఈ రెడ్ కలర్ కాంబినేషన్లో ఇవి కలర్ఫుల్గా ఉన్నాయండి. ఇవి చూసారుగా ఎలా ఆడుతున్నాయి, ఎలా పోతున్నాయి చూసారుగా. అయ్యయ్యో కొన్ని ఏమో కింద పడిపోయినాయండి, లేవట్లేదు అసలు. కొన్ని అతుక్కుపోయినాయి, కొన్ని ఏమో ఇలా సైడ్కి ఆడుకుంటున్నాయి. మిక్సింగ్లో ఉన్నాయండి అన్ని రకాల చేపలు. ఎలా ఆడుతున్నాయో చూసారా. అవి ఇవి కలిపి ఉన్నవి.
ఫిష్ అక్వేరియంలో చూసారా ఎలా ఆడుతున్నాయో. స్లో మోషన్లో దగ్గరగా తీసానండి చూస్తారనేసి. ఇవే ఉన్నాయండి చేపలన్నీ కలిపి. స్టార్ ఫిష్ గట్ట ఏం కనిపించలేదు. 150 రకాల చేపలు అంటే ఏమీ లేవండి. ఇది జీబ్రాలో పెద్ద చేప. ఇది చూసారా ఎలా ఆడుతుందో. ఇది గోల్డెన్ కలర్ అండి. ఒకదాని వెనకాల ఒకటి వెళ్ళి ఆడుకుంటున్నాయి. చూసారా ఎలా ఆడుతున్నాయో. మిగతా ఛానల్లో చెప్పినట్టు 150 రకాల చేపలు అయితే ఏమీ లేవండి. 150 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. 120 రూపీస్ ఏమో చిల్డ్రన్స్కి తీసుకుంటున్నారు. ఒకసారి ఆలోచించి వెళ్ళండి. మాకైతే వీటికే 150 రూపీస్ పెట్టి వచ్చామా అనిపించింది. పెద్ద ఏమీ లేదండి హంగామా. చిన్న చేపలండి ఇవి. ఒకటే టైప్ ఆఫ్ 4-5 రకాలు పెట్టారు. ఇది మాత్రం కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి చేపలు. బ్లాక్ చేపలు అండి ఇవి. చిన్న చేపలు, మరీ చిన్నవి కాదు కొంచెం. ఇవి చూసారా ఎలా ఆడుతున్నాయో. సముద్ర పిసుకండి ఇది. చూసారా ఎలా ఆడుతున్నాయో. తప్పటి చేపలండి ఇవి. ఎట్లా ఉన్నాయో ఖాళీగా అటోటి ఇటోటి అన్నట్టు ఉన్నాయి. చూసారా ఎలా ఆడుతున్నాయో. వీటి దగ్గరికి వచ్చేసి భయం వేసిందండి. రాకాసిల్లా ఉన్నాయి. మీసాలు చేపలు అన్నట్టు ఉన్నాయండి. మొత్తం అన్నింటికి మీసాలు ఎక్కువగా ఉన్నాయి. అస్సలు దగ్గరికి వెళ్ళకండి, వాసన వచ్చేస్తుంది. ఇవి వేరే టైప్ ఆఫ్ అండి. ఇవి బ్లాక్ అండ్ వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉన్నవి. మొత్తం 3-4 ఐటమ్స్ ఉన్నాయండి ఇందులోనే. ఫిష్ రకరకాలవి. చూసారుగా ఎలా ఆడుతున్నాయో ఇవన్నీ. అంత పెద్ద చేపల మధ్య చిన్నది బుడ్డిది ఎలా తిరుగుతుందో చూసారా. అదిగోండి బ్లాక్ది. చిన్న ఎండ్రకాయలండి. చూసారా అవి ఎలా ఉన్నాయో. కింద పడిపోయి ఉన్నాయి పాపం. నిద్రావస్థలో ఉన్నట్టు ఎలా ఉన్నాయి చూసారా. ఇవి చిన్న చేపలండి. నెత్తళ్ళు అన్నట్టు ఉన్నాయి. ఇవి మాత్రం లేవట్లేదు అసలు. చూసారుగా ఇవే చేపలండి ఎలా ఆడుతున్నాయో. కొన్ని కింద ఉన్నాయి, కొన్ని ఏమో పైన ఆడుతున్నాయి. కొంచెం చూసుకుని వెళ్ళండి. ఎంజాయ్మెంట్ అంటే ఏముండదు, డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే ఖచ్చితంగా. ఇవే ఉన్నాయండి అక్కడ మొత్తం కలిపి.